వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తూర్పుగోదావరి జిల్లా రంగపేట మండలం వడిసలేరు వద్ద అయితే ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రధానంగా చూసుకుంటే ఏడీబీ రోడ్డు నుంచి అలాగే రాజానగరం పెద్దాపురం వెళ్ళే రహదారి ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి ఏడీబీ రహదారి ఈ యొక్క రోడ్లోనే సరిగ్గా నిన్న సాయంత్రం సమయంలో ఒక ఆగి ఉన్నటువంటి పాల ట్యాంకర్ని అతి వేగంగా ఒక కారు వచ్చి ఢీకొట్టిన నేపథ్యంలోనే ఆ కారులో ఉన్నటువంటి 7 ప్రయాణికులు ఉన్నారు. అందులో సంఘటనా స్థలంలోనే 5 మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అందులో మరొక 2 అయితే తీవ్ర గాయాలైన నేపథ్యంలో ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రమాదంలో 2 కుటుంబాలు అయితే చిత్రమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా చనిపోయిన వారు చూసుకుంటే అలాగే ఇద్దరు కూడా బామర్దులు సరదాగా నిన్న సరిగ్గా ఉదయం సమయంలో కాకినాడ కలెక్టరేట్లో ఎవరైతే తన చిన్న కుమార్తెకి సంబంధించిన ఒక ఆధార్ అప్డేట్ కోసం కాకినాడ కలెక్టరేట్కి వెళ్ళారో అక్కడి నుంచి చూసుకుని అటుగా కాకినాడ బీచ్ రోడ్లోని అలాగే అన్ని కూడా సరదాగా ఎంజాయ్ చేసి అలాగే ఇక్కడ ఏదైతే మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యేవారు మరి ఒక 20 నిమిషాల్లో తమ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే రాజానగరం సమీపంలో ఉన్నటువంటి రఘునాథపురానికి అయితే మరొక 20 నిమిషాల్లో చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఘోర రోడ్డు ప్రమాదం మృత్యువు అయితే కబలించి మొత్తం 5 అయితే పొట్టబెట్టుకుంది. అలాగే ప్రధానంగా 2 కూడా ఈ ప్రమాదంలో బామర్దులు చనిపోవడంతో మొత్తం కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అయితే అలుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే చనిపోయిన వారు చూసుకుంటే ర్యాలింగి శివనారాయణ 40 సంవత్సరాలు, అలాగే తమ భార్య ఎవరైతే ఉన్నారో ర్యాలింగి దేవి లలిత తను కూడా ఇద్దరు కూడా చనిపోయారు. తనకు సంబంధించినటువంటి 2 కవలలు ఎవరైతే ఉన్నారో అలాగే హర్షితతో పాటు అలాగే తన కవలలు ఎవరైతే ఉన్నారో వర్షిత ఇద్దరు కూడా శివనారాయణ అలాగే దేవి లలిత ఇద్దరు కూడా కవల పిల్లలు. అందులో 2 కవలను కూడా విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే వర్షిత ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సంఘటన స్థలంలోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. హర్షిత అయితే ప్రస్తుతం గాయాలతో హాస్పిటల్లో చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి. 2 కూడా కవల పిల్లలు 13 సంవత్సరాలు. 2 కూడా అల్లరి ముద్దుగా ఎంతో కూడా పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తండ్రి అలాగే తల్లి అలాగే కూతురు ఆ కవలలో ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 కూడా చనిపోయారు. అలాగే ఈ యొక్క ర్యాలింగి శివనారాయణకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ర్యాలింగి శివనారాయణ సంబంధించిన బావమర్ది అలాగే తిరగటిరెడ్డి ఎవరైతే శివ మనకు ప్రధానంగా చూసుకుంటే తిరగరెడ్డి శివ అతని వయసు చూసుకుంటే 30 సంవత్సరాలు. తనతో పాటు తన చిన్న కుమార్తె ఎవరైతే ఉన్నారో అలాగే సాన్విత కూడా తన తండ్రితో పాటు మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సాన్విత చూసుకుంటే 4 సంవత్సరాల వయసు మాత్రమే. అలాగే ఎవరైతే తిరగటిరెడ్డి శివ ఎవరైతే ఉన్నారో ఆ శివ భార్య ఎవరైతే భవానీకి అయితే తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం అయితే హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో చూసుకుంటే అలాగే అలాగే బావమర్దితో పాటు అలాగే తన ఈ యొక్క శివ ఎవరైతే అన్నా చెల్లెళ్ళు ఈ విధంగా తన అన్నా చెల్లెలు కూడా ఈ విధంగా అక్క చెల్లెలు ఇద్దరు కూడా చనిపోవడంతో మొత్తం కుటుంబం తీవ్ర విషాదతాయాలను అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా 2 కుటుంబాలు అయితే ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో ఛిద్రమైనటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఏడీబీ రోడ్డు అయితే నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. మరో పక్కన ఈ యొక్క నిర్మాణ పనుల నేపథ్యంలోనే ఎక్కడికక్కడ డైవర్షన్స్ అయితే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సర్వేగంగా పనులు జరుగుతున్న నేపథ్యంలో తరచూ కూడా ఏదో ఒక విధంగా రోజుకి 2-3 ప్రమాదాలు ఈ యొక్క ఏడీబీ రోడ్లో జరగడం సర్వసాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలో రోడ్డు నిన్న ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలోనే ఉన్నాం. ఇక్కడే రంగంపేట మండలంలో ఉన్న ఒడిసిలేరు ఇక్కడే ఇదే ప్రాంతంలో మనం చూస్తున్నాం. రోడ్డు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదం ఏ విధంగా జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా చూడొచ్చు. మనకి ఒక పక్కన ప్రమాదం జరుగు స్థలమని ఇక్కడ నిదానంగా వెళ్ళాలని కూడా యాక్సిడెంట్ సరిగి ప్రయాణికులు కూడా ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. సడన్గా మన బోర్డు పెట్టిన నేపథ్యంలో ఇక్కడ అదే ప్రాంతంలో కూడా ప్రమాదం చూడొచ్చు. ఇక ప్రమాదంలో ఇక్కడే మనకి అక్కడ బైక్ ఆగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ బైక్ ఆగిన వద్దే పాల ట్యాంకర్ ఇక్కడ సమీపంలోనే పాలకు సంబంధించిన ఫ్యాక్టరీ ఉంది. అక్కడి నుంచి పాల ట్యాంకర్ అక్కడే పార్క్ చేస్తున్నారు. అటు నుంచి మనకి ఆ పార్కింగ్ ఇటుగా వే లేదంటూ కూడా వే చూడొచ్చు. మనకి ఆ రోడ్డు చూసుకుంటే మరో పక్కన మనకి కుడివైపు చూద్దాం. కుడివైపు చూసుకుంటే ఇక్కడ ఇటు నుంచే కూడా మనకు చూసుకుంటే ఇటు నుంచి మనకి ఇటుగా కాకినాడ వెళ్తుంటుంది. ఇటు నుంచి కాకినాడ నుంచి ఇలాగ పెద్దాపురం నుంచి ఇటుగా అయితే ఆ రాజానగరం వస్తుంటారు. మనం వస్తున్నటువంటి ప్రాంతం సరిగ్గా
ఈ యొక్క రోడ్డు ఏదైతే ఉందో ఈ యొక్క రోడ్లోనే మొత్తం ఇక్కడికి సరిగ్గా వచ్చేసరికి ఇటుగా ఇలా కాకినాడ నుంచి వచ్చిన వారు ఇక్కడ నుంచి రైట్కి తీసుకోవాలి. అంటే ఇక్కడ రైట్కి డైవర్షన్ ఇచ్చారు. అంటే అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో డైవర్షన్ ఇచ్చారు. డైవర్షన్ అటుగా వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఇటుగా ఆ డైరెక్షన్ తీసుకోవాలి. ఇటు డైరెక్షన్ తీసుకున్న నేపథ్యంలో కానీ ఇటు నుంచి స్ట్రైట్గా వచ్చి ఇక్కడ ప్రధానంగా ఆగి ఉన్నటువంటి లారీని అయితే ఇక్కడ బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో వెనక నుంచి అయితే మొత్తం కారులో మొత్తం అంతా కూడా ఈ యొక్క పాల క్యాన్ ఏదైతే ఉందో ట్యాంకర్ వెనకదర మొత్తం అంతా భాగం పోవడంతోనే మొత్తం ఈ యొక్క అందులో ఉన్నటువంటి వారు అయితే సంఘటన స్థలంలోనే 5 మృత్యువాత పడ్డారు. శివనారాయణతో పాటు శివ, అలాగే దేవి లలితతో పాటు అలా వర్షిత చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సాన్విత కూడా ఈ యొక్క ప్రమాదంలో మృత్యువాత పడినటువంటి చూడొచ్చు. మనం ఇప్పుడు ఏదైతే ఆ ప్రమాదం గురైనటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఇది మహేంద్ర కంపెనీకి సంబంధించినటువంటి మనకి జోలో 500 సంబంధించిన వెహికల్ AP 05 DN 8311 ఈ వాహనం ఇదే ప్రమాదానికి గురైంది. మనకి చూసుకుంటే ఈ ప్రమాదంలో అంటే సంఘటనా స్థలంలోనే అంటేనే 5 కూడా చనిపోవడానికి గల ప్రధానంగా మనం చూడొచ్చు. ఏ విధంగా వాహనం నుజ్జు అయిందో ఈ యొక్క పార్ట్ మనం చూస్తున్నటువంటి పార్ట్ అంతా కూడా లారీ వెనక భాగానికి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఇందులో అంటే వాళ్ళ యొక్క మృతదేహాలను కూడా తీసేందుకు కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది అంటే ప్రమాదం ఏ విధంగా జరిగిందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ యొక్క విజువల్స్ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. కారు ఎదర భాగం అంతా కూడా ఈ యొక్క పాల క్యాన్ ఏదైతే ఉందో వ్యాన్ కిందకి వెళ్ళిపోయిన నేపథ్యంలోనే ఎదర డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో శివ అంటే శివనారాయణ బామర్ది తీగిరెడ్డి శివ ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేస్తున్నారు. తన పక్కనే శివనారాయణ కూర్చున్నారు. మిగిలిన మహిళలతో పాటు అలా దేవి లలితతో పాటు తన కుమార్తె ఎవరైతే ఉన్నారో వర్షిత తను కూడా అందులోనే ఉంది. హర్షిత అయితే వెనకాల సీట్లో ఉండడంతోనే హర్షితతో పాటు భవానీ శివకు సంబంధించినటువంటి భార్య భవానీ ఇద్దరు కూడా కొంచెం తనకు కూడా 2 కాళ్ళు విరిగిపోయి చాలా దీనస్థితిలో తనైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఈ ఒకే కుటుంబానికి చెందినటువంటి 2 కుటుంబాలు ఈ ప్రమాదంలో ఛిద్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో మనం చూసుకుంటే ఇక్కడ సంఘటన స్థలంలోనే అంతా కూడా ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీ ఊరేనండి మీది? ప్రమాదం ఎలా జరిగిందండి ఇక్కడ? ఏముందండి, లారీ జాయిగా వస్తుంటే వెనకాల వచ్చి కొట్టేసాడండి. చాలా స్పీడ్లో వచ్చి కొట్టాడు. ఎన్ని గంటలు జరిగిందండి కరెక్ట్గా? ఇది కరెక్ట్గా 5:30, 6 అవుతుంది, 6:30 అవుతుంది చూడండి. 6:30 కరెక్ట్. చూసారా అప్పుడు ప్రమాదం జరిగిన సమయంలో మీరు ఇక్కడ ఉన్నామండి. ఎలా ఆ సమయంలో ఎవరెవరో చనిపోయారు? అందులో మొత్తం 3 కూడా 5 చనిపోయిన వాళ్ళు స్పాట్లో 5 చనిపోయారు. ఇప్పుడు అంటే ఇక్కడ డైవర్షన్ అంటే ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేయడంతో ఇక్కడ ఆపారు. ఇదేంటి కాదండి, ఆ పాల ట్యాంకర్ అయినా ఇక్కడికి వచ్చి ఆయిల్ కొట్టించుకుంటాడు. స్లోగా వస్తున్నాడు, ఈ డబ్బాలు తీస్తాక స్లోగా వస్తున్నాడు అంటే ఆ డబ్బాలు తీస్తారు వాళ్ళు వచ్చి వెనకాల వచ్చి కొట్టాడు. చూస్తున్నాం. ఇది ఇక్కడ సమీపంలోనే పెట్రోల్ బంక్ మనం చూడొచ్చు. పెట్రోల్ బంక్లోని ఈ యొక్క డీజిల్ కొట్టించుకునేందుకు పాల ట్యాంకర్ అయితే స్లోగా వస్తుంది. ఇక్కడ డైవర్షన్ అంటే ఇక్కడ ఇటుగా వే లేకుండా ఇక్కడ మార్గాన్ని అయితే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ స్లోగా వస్తూ వీటిని అయితే తొలగించేందుకు వస్తున్నట్టుగా ఉన్నారు. ఈలోగా కాకినాడ వైపు నుంచి అతి వేగంగా వచ్చి ఈ ఢీకొట్టిన నేపథ్యంలోనే ఒక్కసారిగా మొత్తం అంటే ఇక్కడి నుంచి వాళ్ళు కుడివైపుకు తీసుకుంటే సరిపోను లేని ఇటుగా ఇక్కడ లారీని ఇటుగా స్ట్రైట్గా కొట్టిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ బంధువులు ఉన్నారు. అలాగే ఎవరైతే ఇప్పుడు ర్యాలింగ్ శివనారాయణకు సంబంధించినటువంటి బంధువులు కూడా సమీపంలోనే ఉండడంతో వాళ్ళందరూ కూడా నిన్న నుంచి కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అంటున్నారు? మీకు శివనారాయణ మీకు ఏమవుతారు? శివనారాయణ నాకు అన్నయ్య అవుతారు. నేను వాళ్ళ వచ్చి పిడింగ్ పోయండి రఘునాథపురం దగ్గర పెద్దనాన్నగారు అబ్బాయి అండి, నాకు అన్నయ్య అవుతారు. అయితే వీళ్ళు కాకినాడ పిల్లకి ఆధార్ కార్డు చేయించుకోవడం కోసమని వెళ్ళారు. ఆధార్ కార్డు చేయించుకోవడం వెళ్ళి పిల్ల చూసుకుని అటు బీచ్కి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరికి అందులో ఆధార్ కార్డు ఎవరు చేస్తున్నారు? పాపకండి. ఎవరికి అందులో? చిన్న పాపగా? శివనారాయణ కూతురు, 2 కూతురులండి. దాంట్లో 2 కవలళ్ళు, దాంట్లో చిన్న అమ్మాయికి ఆధార్ కార్డు చేయించకి వెళ్ళి
వస్తూ బీచ్లో చూసుకుని రిటర్న్ తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎన్ని గంటలు జరిగింది అన్నారు ఇది అసలు? ఇది కరెక్ట్గా 5:30, 5 మధ్యలో జరిగిందండి. నేను యాక్చువల్గా వస్తుంటే నాకు దారిలో ఉండగా కాల్ వచ్చింది. కాల్ వచ్చేటప్పటికి నేను స్పీడ్గా వచ్చేటప్పటికి 6 అయిందండి. 6కి ఆల్రెడీ ఘటన అంతా జరుగుతూ అయిపోయింది. ఇప్పుడు శివనారాయణ వాళ్ళ బామర్ది ఇద్దరు కూడా బావమర్దులలో బామర్దులండి. శివనారాయణ బామర్దులండి. ఈ శివనారాయణకి బామర్ది అవుతాడండి డ్రైవింగ్ చేసే అబ్బాయి. ఇప్పుడు శివనారాయణకి ఎంతమంది పిల్లలండి? శివనారాయణకి వచ్చి ముగ్గురు పిల్లలండి. ఒక బాబు, ఇద్దరు ట్విన్స్ అమ్మాయిలు. దాంట్లో ఒక అమ్మాయికి బాగుందండి, ఒక అమ్మాయి స్పాట్ అట్లే చనిపోయింది. ఏం చేస్తుంటారు శివనారాయణ? శివనారాయణ వచ్చి మన లిక్కర్ షాపు టెండర్లు వేసారండి రీసెంట్గా. ఆ టెండర్లో చూసుకుంటూ ఉంటారండి. ఆ టెండర్లు చూసుకుంటూ నేను అంటే ఆ పని మీద వచ్చారేమో అనుకున్నాను, కానీ యాక్చువల్గా తీరే కాకినాడ వెళ్ళి వచ్చారనే విషయం నాకు రాత్రి తెలిసింది. ఇప్పుడు మరి ఇతను బామర్ద శివనారాయణ సంబంధించి శివనే అతను బామర్ద. ఆ అబ్బాయి తెలియదండి, మనకి కొంచెం ఐడియా లేదు. నెక్స్ట్ ఈ అబ్బాయి అంటే శివనారాయణ కొంచెం మనకి రిలేషన్ గురించి మనకి బాగా తెలిసింది. మా రిలేటివ్స్లో శివనారాయణ మించినంత మంచి అబ్బాయి ఇంకా ఎవరు ఉంటారండి. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా ఏ విధమైన గొడవకి వెళ్ళొచ్చు అనేది చాలా నెమ్మదండి. అసలు ఏ విధంగా ఒక కారు తోలినా, ఒక బండి తోలినా, ఒక స్పీడ్ వెళ్ళడం. మా బంధువులు అందరిలో కూడా మాకు బాగా రిలేషన్. డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారట? శివనారాయణ బామర్ది అని చెప్తున్నారు. అదే డ్రైవింగ్ సీట్ లో ఉంది కూడా అబ్బాయి అండి. ఇప్పుడు బామర్ది అంటే ఇప్పుడు తన అక్క ఆవిడ ఎవరో దేవి లలిత వాళ్ళ తమ్ముడు. మొత్తం కుటుంబంలో ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు అతనికి వాళ్ళ భార్య భవానీ కూడా ఏదో ప్రమాదం. అమ్మాయిని సాయి హాస్పిటల్లో జాయిన్ చేశారండి. సాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అమ్మాయి పరిస్థితి కూడా కొంచెం క్రిటికల్ కండిషన్ అని చెప్తున్నారు. మొత్తం బాగాలేదు. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వెహికల్ చాలా ఇక్కడ రిలేటివ్స్ చూడొచ్చు. ఇక్కడ రిలేటివ్స్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. అమ్మ చెప్పమ్మా, ఏమవుతారమ్మా మీకు? చెప్పమ్మా ఏమవుతారు? తెలియదండి నాకు. వాళ్ళ చుట్టాల మా మేనత్త గారు మనవరాల. ఎవరు మనవడు అండి? శివాజీ. ఆయన వాళ్ళ భార్య ఏమో, వాళ్ళ ఇద్దరు పిల్లలండి, కావాలండి. అందులో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చూడలేదండి, మేము చూడడానికి వస్తున్నామండి. ఇప్పుడు మర్రిపూడి అండి. వాళ్ళ బంధువులు కూడా ఇక్కడికే వచ్చి ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకే 2 కుటుంబాలు ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో మొత్తం ఛిద్రమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే బామర్దులు ఎవరో శివనారాయణ ఇద్దరు కూడా బామర్దులు కావడంతోనే వాళ్ళ అందరూ కూడా ఇక కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ విలపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళు అంటే నిన్న ప్రమాదం ఏదైతే కాకినాడ వెళ్ళారు, కాకినాడలో అక్కడ పని చూసుకుని అక్కడ ఏదైతే కలెక్టరేట్లో ఆధార్ కార్డు ఎవరికి సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించిన ఆధార్ కార్డు అప్డేట్ అయితే చేసుకోవడానికి వెళ్ళారు. అందులోకి ఇక్కడికి శివనారాయణ సంబంధించినటువంటి ర్యాలింగి హర్షిత ఇద్దరు కవలలు ఉన్నారు. అందులో ఒక అమ్మాయికి సంబంధించిన ఆధార్ అప్డేట్ కోసం చూసుకుని కాకినాడ బీచ్లో ఎంజాయ్ చేసి సరదాగా చేసిన తర్వాత కుటుంబం అంతా తిరిగి ఇంటికి ప్రయాణం పెట్టారు. ఇక్కడ ఏదైతే రఘునాథపురం ఏదైతే ఉందో కానీ ఒక 20 నిమిషాలు అయితే ఇంటికి అయితే చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే వచ్చుకుంది. అలాగే మొత్తం 5 అయితే పొట్టన పెట్టుకుందని చెప్పాలి. బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి. ఏమవుతారండి శివనారాయణ? మీకు ఏమవుతారండి? కాకినాడ వెళ్ళి తిరిగి వస్తున్నారండి. ఇక్కడ కొత్తగా ఆయిల్ ట్యాంకర్ ఆగి ఉంది, అదే పాల ట్యాంకర్, దాని వెనకాల కొట్టారు. ఎలా ఉంది ఇప్పుడు అందులో మిగతా ఇద్దరికి ఎలా ఉంది? ఒక అమ్మాయి బాగా సేఫ్ అండి, ఒక అమ్మాయి కొద్దిగా బాగా సీరియస్గా ఉంది. 5 స్పాట్. ఎక్కడికి వెళ్ళి అంటున్నారండి వాళ్ళు? జనరల్గా వాళ్ళు కాకినాడ వెళ్ళారు. కాకినాడ ఆధార్ కార్డు ఏదో పని మీద వెళ్ళి అలా పిల్లల హాలిడేస్ కదా, బీచ్ కదా, తిరిగి వచ్చి వస్తా ఏం చేస్తుంటారు శివనారాయణ గారు? ఏం చేస్తుంటారు? మామూలు వ్యాపారం అండి, రియల్ ఎస్టేట్ అదే వ్యాపారం చేస్తారు. వీళ్ళ పరిస్థితి ఇక్కడ ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు? సాయి హాస్పిటల్ ఉందండి. ఆవిడ ఒక అమ్మాయి అయితే అది బాగానే ఉంది, ఏం లేదు, చిన్న 13 సంవత్సరాల అమ్మాయి. ఇద్దరు కావాలట కదా? కావాలో ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి చచ్చిపోయింది ఇక్కడ స్పాట్లో. చిన్న అమ్మాయి బతి. చిన్న అమ్మాయి ఆధార్ కార్డు కోసం వెళ్ళారు. చిన్న అమ్మాయి
ఇప్పుడు ఇతను ఇంకో శివన్న అతను ఏమవుతారండి? బామర్దినా? బామ్మద్దులు అండి ఇద్దరు, బామ్మద్దులు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బామ్మద్ది ఫ్యామిలీలో ఏమో వాళ్ళ ఆవిడ మిగిలింది. ఇతను మా మేనల్డ్ అయితే మొత్తం ముగ్గురు చచ్చిపోయారు, భార్య భర్త ఇద్దరు, పాప. బామర్ది ఏం చేస్తుంటారు? వాళ్ళ బామ్మద్ది కూడా వ్యాపారం. అతను అక్కడ అక్కడ పక్కన కవలగోయ, రఘునాథపురం కవలగోయ. ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఈ ప్రమాదం అయితే మొత్తం 2 కుటుంబాలను అయితే ఛిద్రం చేసింది. ప్రధానంగా చూసుకుంటే ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి అలాగే రేలంగి శివనారాయణ అలాగే తన భార్య ఎవరైతే ఉన్నారో దేవి లలిత ఇద్దరు కూడా చనిపోయారు. తనతో పాటు తన పెద్ద కుమార్తె హర్షిత కూడా హర్షిత అయితే చనిపోయినటువంటి వర్షిత చనిపోయింది. హర్షిత అయితే ప్రస్తుతం కొంచెం గాయాలతో సురక్షితంగా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో అలాగే తండ్రి అలాగే తల్లితో పాటు తన కవలలలో ఎవరైతే ఉన్నారో వర్షిత చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తన బామ్మర్ది ఎవరైతే ఉన్నారో తీగరెడ్డి శివ తన సంబంధించినటువంటి చిన్న కుమార్తె ఎవరైతే ఉన్నారో సాన్విత ఇద్దరు కూడా సాన్విత 4 సంవత్సరాలు ఇద్దరు కూడా చనిపోయారు. ఎవరైతే శివ భార్య ఎవరైతే భవానీ అయితే ప్రస్తుతం తనకు కూడా కాళ్ళు 2 కూడా తీవ్ర డ్యామేజ్ అయ్యి అలాగే చేతులు కూడా ఇరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. తనకు కూడా ప్రస్తుతం ఏదైతే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఏదైతే ఒక కుటుంబాన్ని అయితే ఈ రోడ్డు ప్రమాదం 2 కుటుంబాలను కూడా ఛిద్రం చేసి ఈ విధంగా 5 సంఘటనలలో చనిపోయారు. ఒక పాల వ్యాన్ అయితే పాల ట్యాంకర్ని ఢీ కొట్టడంతోనే ఈ యొక్క ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక పక్కన రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న నేపథ్యంలోనే డైవర్షన్ చేసేందుకు ప్రతి చోట ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ అటుగా వెళ్ళవలసిన వాళ్ళైతే డైవర్షన్కి తీసుకోకుండా ఇటుగా ఆగి ఉన్నటువంటి ట్యాంకర్ అయితే ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి డీజిల్ కొట్టించుకు వెళ్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క ప్రమాదంలో అయితే 5 చనిపోవడం అలాగే మరొక 2 తీవ్ర గాయాలు ఉన్నటువంటి పరిస్థితి. తరచూ ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు కూడా తరచూ జరుగుతున్నాయి. గతంలో కూడా మనం చూస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో గతంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క ఏడీబీ రోడ్డుని అయితే సకాలంలో నిర్మాణాలు అయితే చేపట్టాలని కూడా చెప్పుకొస్తున్నారు. గతంలో ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్తూ వచ్చిన గతంలో 2 అభిమానులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ యొక్క సమీపంలోనే అప్పుడు ప్రమాదం కూడా జరిగింది. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రోడ్డు నిర్మాణ పనులు అయితే సర్వేగంగా కూడా చేపట్టాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సర్వేగంగా పనులు అయితే జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ డైవర్షన్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాదం అయితే అటుగా వెళ్ళవలసిన ఇటుగా రావడంతో ఈ ప్రమాదం సంభవించి 5 అయితే సంఘటన స్థలంలో చనిపోవడమే కాకుండా మరొక 2 తీవ్ర గాయాలయ్యి 2 కుటుంబాలు మొత్తం పూర్తిగా ఛిద్రమైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. బంధువులందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. సంఘటన స్థలంలో ప్రమాదం ఎలా జరిగిందో చూసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ యొక్క ప్రమాదంలో అలాగే అన్న అలాగే అక్క తమ్ముడు ఇద్దరు కూడా చనిపోవడంతో పాటు అలాగే కవలలో ఇద్దరినైతే వేరు చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇద్దరు ఈ ప్రమాదంలో మొత్తం ఈ యొక్క తీవ్ర విషాదాన్ని అయితే ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం అయితే ఈ యొక్క జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క ప్రాంతం రంగంపేట దగ్గర ఒడిసిలేరు వద్ద జరిగినటువంటి ప్రమాదం అయితే ఈ యొక్క ప్రమాదంలో అంటే ఇంత స్థాయిలో ప్రమాదం అయితే ఎప్పుడు కూడా జరగలేదు. 5 అయితే ముచ్చివాత పడ్డారు. ఈ విధంగా తూర్పుగోదావరి జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి కూడా 10 రోజుల వ్యవధిలోనే ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు కావచ్చు అలాగే ఈ యొక్క గోదావరిలో ఈతకెళ్ళి కావచ్చు మొత్తం మరణాలు అయితే రోజుకి ఈ గత 10 రోజుల వ్యవధిలోనే 20 మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఇటీవల ఏదైతే దివాన్ చెరువు ఆటో నగర్ వద్ద 4 సంఘటన స్థలంలోనే ప్రమాదం జరిగి చనిపోయారు. అలాగే ఇక్కడ ఏదైతే రంగంపేట దగ్గర ఒడిసిలేరు వద్ద అయితే ఒకే ప్రమాదం జరిగి 5 చనిపోయారు. ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు అయితే మొత్తం జిల్లా వాసులను అయితే భయాందోళన గురి చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రంగంపేట ఒడిసిలేరు నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.